వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న దేవర, మీ దృష్టిలో దేవర హిట్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా? నేను దేవర హిట్ ఫ్లాప్ రెండు చెప్పను, కానీ దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఈ రోజు కాసులు వర్షం కురిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే అన్హ్యాపీలు ఉన్నారు. అంటే ఫ్యాన్స్ ఎందుకు అన్హ్యాపీలు ఉన్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా దేవరా సినిమా సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ని ఆ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారే దాన్ని ట్రాకిల్ చేయగలరు. అలాంటిది అది ఎక్కడో జనతా గ్యారేజ్ కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని ఊహించుకున్నా. ఆ ఫ్యాన్స్ కి నిరాశపరిచింది. నెంబర్ 1. నెంబర్ 2, 17 నిమిషాలు జాన్వీ కపూర్ గారి నుంచి ఆ సాంగ్ ఎప్పుడైతే పెట్టలేదో ఇంకా నిరాశపరిచింది. జాన్వీ కపూర్ గారు అంటే ఒక అందాల బొమ్మ. ఆమె శ్రీదేవి గారి కూతురు. ఆమె కోసం చాలా మంది పరితపించిపోయారు. ఎందుకంటే ఫస్ట్ మా ఎన్టీఆర్ గారితో వస్తుంది కనుక ఇంకా ఎన్నో సాంగ్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే సాంగ్స్ అండ్ మాస్ ఫైట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ లేకపోవడం వల్ల కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఆ సాంగ్ వదలడం, ఆ సాంగ్ ఉందేమో థియేటర్లో ఉండడం డిస్టర్బ్ అయ్యారు. ఇవన్నీ కూడా కొరటాల శివ గారు తప్పు జరిగింది, డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే తప్పు చేశాడు. దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. సినిమాని నా భూతో నా భవిష్యత్తుగా యాక్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఈ రోజు కలెక్షన్ వస్తుంది అంటే ఆయన వల్ల తప్ప డైరెక్టర్ గారు మాత్రం తప్పు జరిగింది. స్క్రీన్ ప్లే మొత్తం టోటల్ గా అన్ని కూడా ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, హీరోయిన్ పార్ట్ హాఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తప్పు జరిగింది. ఆ 3 గంటలు ఆయన ఒక్కడే సినిమా నడిపించుకురావడం అనేది కష్టకర. అంతమందిని సైడ్ చేసి 3 గంటల సినిమా నడిపించాడు. ఇట్స్ గ్రేట్. కనుక ఆయన వల్ల వస్తుంది. కాబట్టి జాన్వీ కపూర్ గారిని వాడుకోలేదు, చాలా మందిని వాడుకోలేదు. మొత్తం టోటల్ సినిమాలో ఉపయోగించలేదు. స్క్రీన్ ప్లే అనేది మొత్తం టోటల్గా ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కాకపోతే సెకండ్ హాఫ్ వస్తుంది, సెకండ్ హాఫ్లో చూద్దాం. సెకండ్ హాఫ్లో కూడా డిసప్పాయింట్ ఎప్పుడైతే చేశారో అయితే అందరు జనాలంతా కూడా అంటే వాళ్ళు ఊహించుకున్నంత రీచ్ అవ్వలేదు. యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్ సినిమా అనేది పాస్డ్, జూనియర్ ఎన్టీఆర్ గారు పాస్డ్, కానీ డైరెక్టర్ గా ఆయన ఫెయిల్ అయ్యాడు. జాన్వీ కపూర్ ని కూడా చాలా లిమిటెడ్ గా డైరెక్ట్ గా ఫెయిల్ అయ్యాడు. సాంగ్ పెట్టకపోవడం. పాన్ ఇండియా అంటే ఫస్ట్ సినిమా హిట్ అవ్వాలా, రెండో సినిమా కోసం వెళ్ళాలా. అసలు ఫస్ట్ సినిమా పూర్తి అవ్వకుండానే రెండో సినిమా పట్టుకుని కూర్చొని బిజినెస్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారితోనే బిజినెస్ అవుతుంది. అది వాస్తవం. దాంట్లో వన్ ఆఫ్ ది కొరటాల శివ గారు మరి ఇప్పుడు ఆచార్య కోసం మళ్ళీ ఒక మాట చెప్పారు. ఏమని, అది హీరోని ఏం పెట్టారు, అది పెట్టారు. ఇప్పుడు ఇది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టరు, ఎవరు పెట్టరు. ఈ తప్పైనా ఒప్పుకుంటారా, లేకపోతే ఇది ఎవరి మీద దోసేస్తారా తర్వాత? ఇస్ కరెక్ట్ కాదు. డైరెక్టర్ గా మీరు దారి తప్పుతున్నారు. మీరు డైరెక్టర్ గా 6 హిట్లు ఇచ్చిన డైరెక్టర్ 100% మీరు కరెక్ట్ గా చూసుకోలేదు. జూనియర్ గారికి ఉన్న ఇమేజ్ ని మళ్ళా మీరు డామేజ్ చేసే పరిస్థితుల్లో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీరు కావాలని జరిగిందో కావాలని కాదు. ఆ 2 పార్ట్లు తీయాలన్న తొందరపాటులో హీరోయిన్ ని తక్కువ చూపించి మొత్తం టోటల్ గా సినిమాని ఆ స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్ గా మీరు చేసుకోవడం లేకపోవడం వల్ల కంపల్సరీ తేడా జరిగిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది ఒక్క డైరెక్టర్ తప్పు తప్ప ఇంకో ఎవరికి కూడా ఇది ఎవరితో కూడా దీన్ని పోల్చాల్సిన అవసరం. జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల సినిమా ఆడుతుందని మనం చెప్పగలుగుతాం. కానీ దేవరా పార్ట్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు నేను యాక్ట్ చేయను అనే ఒక టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? చెప్పలేం. అది ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ గారి విషయం, ఆయన వ్యక్తిగతం, అది ఆయన ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ సినిమాని మరి ఇంత డిసప్పాయింట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికర విషయమే. ఎందుకంటే ఆయన లేకపోతే సినిమా లేదు. అసలు ఆయన లేకపోతే మానిషో కూడా ఎవరు రాదు. అంటే అలాంటి మంచి సినిమాని, సూపర్ సబ్జెక్ట్, లైన్ సూపర్, మొత్తం సబ్జెక్ట్ సూపర్, జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ అది. అలాంటిది అక్కడ చిన్న మిస్టేక్ల వల్ల మొత్తం సినిమానే చెడిపోయింది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆయన యాక్టింగ్ మీద మీ కామెంట్స్ ఏంటి సార్? అందరూ ఇప్పుడు ఆయన అంతా మైండ్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి పెట్టి, అంటే ఆచార్య ఫ్లాప్ అయింది కదా, ఆచార్య మీద ఇంకా చాలా బాగా అతి జాగ్రత్తలు తీసుకొని తప్పు చేశాడు. అతి జాగ్రత్తలు తీసుకొని తప్పు చేశాడు. అంతగా ఇంక వేరేది ఏంటి. సో ఇప్పుడు ఈ దేవరా మూవీ పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? పడకూడదని దేవుని కోరుకుందాం, కానీ అందుకంటే పడకూడదని కోరుకుందాం. ఈ డైరెక్టర్లు అందరూ కూడా దయచేసి 1-2 సార్లు చూడండి. హీరో ఇమేజ్ ఉంటుంది, మొత్తం అందరూ ఉంటారు. పుష్ప 1 ఈజ్ సూపర్ హిట్, పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుందాం. గేమ్ చేంజర్ మళ్ళా సినిమా ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది, శంకర్ గారిది. 1-2 సార్లు చూసుకొని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు ఎగ్జిబ్యూటర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎగ్జిబ్యూటర్ కష్టాల్లో ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్కి డబ్బు వస్తుంది, ప్రొడ్యూసర్ డబ్బు వస్తుంది. ఎగ్జిబ్యూటర్కి 4 వారాలు 5 వారాల పాటు సినిమా ఆడితే
సంతోషమే తప్ప వారం 2 వారాలు ఆడితే సంతోషం కాదు. 5 వారాలు ఆడితే ఆయన కరెంటు బిల్లులు వస్తాయి, కష్టాలు బయటపడితే కొన్ని 100 కోట్ల పెట్టుబడి ఉంటుంది. ఆ పెట్టుబడి నుంచి బయటకు పడతాడు తప్ప ఆ పెట్టుబడి నుంచి సినిమా నిజంగా 2 వారాలు కూడా ఆడకపోతే 3 రోజులు ఫుల్స్ ఎన్టీఆర్ గారు ఇవాళ థియేటర్లన్నీ ఖాళీ. ఎంత దాకా కరెక్ట్ ఇది? అంటే నేనేమంటానంటే మనం సినిమాని తీసింది మీరు మొత్తం ప్రపంచం అంతా ఉన్న ఆడియన్స్ అంతమంది ఉన్నారు. ప్రపంచంలో ఉన్న థియేటర్లు అన్ని మొత్తం వేసేస్తే జనాలు ఆడియన్స్ ఎక్కడ చూస్తారు చెప్పండి? ఒకప్పుడు సినిమా ఆడేది అంటే మనకు అమీర్పేటలో సత్యం థియేటర్ ఉండేది, అక్కడ ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ ఉండేది, ఈ 2 థియేటర్లు ఉండేవి. ఆర్టీసీ ఎక్స్లో సంజయ్ ఉండేది. ఇప్పుడు ఏ సందు చూసినా మన థియేటరే. ఇక్కడ చూసినా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఆర్కే పీవీఆర్ అన్ని ఏ సందుకు ఆ సందు ఇలా వాక్బుల్ డిస్టెన్స్ థియేటర్ ఉంటే అన్నింటిలో 20 షోలు 30 షోలు 1 o'clock షోలు వేస్తే సినిమా జనాలు ఎక్కడే ఆడియన్స్ ఉంటారు? 3 రోజులు ఆడియన్స్ మొత్తం అయిపోయారు. ఆడియన్స్ మొత్తం సినిమా చూస్తే 4వ రోజు మొత్తం టోటల్ గా నెగిటివ్ టాక్ వల్ల వెళ్ళడం, నెగిటివ్ టాక్ పక్కన పెట్టి రిపీట్ ఆడియన్స్ రావట్లేదు. అది వదిలేద్దాం. ముందు ఉన్న ఆడియన్స్ చూడాలంటే అందరూ చూసేసారు కదా 3 రోజులు. మీరు మొత్తం ప్రపంచంలో ఉన్న థియేటర్లు ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లు వేస్తారు. ఆడియన్స్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు హిట్ అయితే ఒక 1%, ఫ్లాప్ అయితే 1%, సూపర్ డూపర్ ఎక్స్ట్రాడినరీ హిట్ అయితే 1%. అంటే హిట్ 6 వారాలు, సూపర్ డూపర్ హిట్ 8 వారాలు, ఫ్లాప్ యావరేజ్ ఫ్లాప్ 5 వారాలు, సూపర్ ఫ్లాప్ 2 వారాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే పెద్ద హీరోలది రిపీట్ ఆడియన్స్ 4 times ఉంటారు. బాగుంటే రిపీట్ ఆడియన్స్ 5 times ఉంటారు, రిపీట్ ఆడియన్స్ 3 times ఉంటారు, రిపీట్ ఆడియన్స్ 4 times ఉంటారు. ఇవన్నీ రిపీట్ ఆడియన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ రిపీట్ ఆడియన్స్ ఇప్పుడు ఈరోజు ఎందుకు వస్తారు? మొత్తం ఉన్న ఆడియన్స్ అంతా సినిమా చూస్తారు. ఎందుకంటే మనకి ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు, ఎన్ని కోట్ల మంది సినిమా ప్రేక్షకులు ఉన్నారు. ఆ సినిమా ప్రేక్షకులు ఫస్ట్ డే సినిమా అన్ని చూస్తారు. అంతమంది సినిమా చూశారు, అందుకే 100 కోట్లు వచ్చింది. కానీ మనం ఎగ్జిబిటర్ని ఇబ్బంది పెడుతున్నామే. అందరికి సినిమా ఇచ్చేసి ఆ ఎగ్జిబిటర్కి వారం కూడా ఆడకపోతే, 2 వారాలు ఆడకపోతే, 3 వారాలు ఆడకపోతే క్యాంటీన్ వాడి పరిస్థితి ఏంటి? అక్కడ పార్కింగ్ వాడి పరిస్థితి ఏంటి? ఆ బయట పెట్టుకున్న మొక్కజొన్న పొత్తుల పరిస్థితి ఏంటి? ఆ బయట ఉన్న ఏమంటారు ఆ చెరుకు బళ్ళు అని అయ్యని ఇయ్యని వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి మీ పెద్ద మనసుతో. ఓకే, ఈరోజు మాకు బాక్సులు భద్ర కొట్టేశారు మీరు చెప్తున్నారు. దిల్ రాజు గారు చాలా బాగా చెప్పారు. అసలు అన్ని నా భూతో నా భవిష్యత్తు బాక్సులు భద్ర కొట్టేసాయి. 3 రోజులకే బాక్సులు భద్ర కొట్టేసాయి. థియేటర్లు భద్ర కొట్టిన వాళ్ళు ఉన్నారు. థియేటర్ బాక్సులు కూడా భద్ర కొట్టారు కదా. థియేటర్ల పరిస్థితి ఏంటి? థియేటర్ల జీవితాలు ఏంటి? అది కూడా ఆలోచించరా? థియేటర్లకు 4 వారాలు ఆడాలి అంటే మీరు 2 సినిమాలు రిలీజ్ చేయాలా? 2 సినిమాలు రిలీజ్ చేసి ఒక థియేటర్ ఒక ఆక్యుపెన్స్ రన్ అవుతుంటే ఇంకో థియేటర్ ఇంకొక ఆక్యుపెన్స్ రన్ అవుతుంటుంది. ఈ థియేటర్కి 3 వారాల గ్యాప్ ఉంటుంది. ఈ సినిమా మళ్ళా సినిమాలన్నీ థియేటర్లు వారితో చాలా థియేటర్లు తీస్తారు. ఆ థియేటర్లన్నీ మూసుకోవడమే, సినిమాలు లేవు. రేపు 10వ తారీఖున 3 సినిమాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎగ్జిబిటర్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎగ్జిబిటర్ని దృష్టిలో పెట్టుకుంటే నెట్ఫ్లిక్స్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, అమెజాన్ దృష్టిలో పెట్టుకుంటున్నారు, ఒక మా టీవీని దృష్టిలో పెట్టుకుంటున్నారు, జెమినీని దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప మీకు ఏదైతే రికార్డులు ఇచ్చిందో, మీకు ఏ రికార్డులు అయితే 200 రోజులు 300 రికార్డులు ఇచ్చినా సినిమా థియేటర్స్ మాత్రం మర్చిపోతున్నారు. ఆ సినిమా థియేటరే మర్చిపోతే సినిమా ఇండస్ట్రీ ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలా. జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద మనసుతో ఇవన్నీ ఆలోచించాలా. దీంట్లో ముమ్మాటికి డైరెక్టర్ తప్పు ఉంది. దీంట్లో నేను డైరెక్టర్ తప్పు ఉందని క్లియర్ గా చెప్తున్నా. అది ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పు కానీ ఇంకోటి తప్పు కానీ ఎవరిది తప్పు లేదు. కెప్టెన్ తప్పు, డైరెక్టర్ గారి మెయిన్ మిస్టేక్ ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు 1K రిలీజ్ అయిన మూవీ ఏదైతే ఉందో 130కే చాలా మంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు స్క్రోలింగ్ స్టార్ట్ చేశారు, మూవీ ఫ్లాప్ ఉంది అని చెప్పేసి అని. సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది? నెగిటివ్ కామెంట్స్ వల్ల ఆయనకి ఏం ఎఫెక్ట్ అవ్వలే. నెగిటివ్ కామెంట్స్ వల్ల కామెంట్ చేసేవాడు అనొద్దు కానీ వాడిని చేసే ఎదవలకి అలాంటి వాళ్ళు మామూలుగా కూడా తిట్టకూడదు. కానీ వాడు 1 o'clock సినిమా చూస్తూ 2 రీళ్లు యావరేజ్ బాగలేదు. ఇక ఏమవుద్ది అంటే ఫ్యూచర్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా ఫోన్ల మీద స్క్రోలింగ్ పెడుతున్నారు కాబట్టి ఫోన్లు చెకింగ్ చేసి ఫోన్లన్నీ డిపాజిట్ అంటే ఒక ఫోన్కి 10 రూపాయలు కలెక్ట్ చేసుకొని టికెట్కి 5 రూపాయలు అలాగే సర్వీస్ ఛార్జ్ ఫోన్ 10 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఒక లాకర్లో టికెట్ పెట్టి ఫోన్లు అక్కడ ఆ ఫోన్ లోన్ పెట్టేసి తాళం వేసి సినిమా వాళ్ళు సినిమా థియేటర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మనకి బయటికి రివ్యూస్ వెళ్ళవు. ఈ పని ఛాంబరో కౌన్సిలో చెయ్యాలి. చేస్తే ఇలాంటివి వెళ్ళవు. లేకపోతే అక్కడ కూర్చుంటారు, రీల్ తీస్తున్నారు, ఫ్లాప్, ఆ హిట్.
జూనియర్ ఇంకా ఎన్టీఆర్ రాలేదు. ఆ జాన్వీ కపూర్ అసలు లేదుగా. వీళ్ళే పెట్టేస్తున్నారు. 1 గంట నుంచే స్టార్ట్. ఆల్మోస్ట్ నాకు తెలిసిపోతుంది మావా, అంతా అయిపోయింది, ఏం లేదు మావా. నా 300 రూపాయలు టికెట్ అవుట్ మావా. నేను 1000 రూపాయలు కొన్నాను. 1000 రూపాయలు కొంటే 1000 రూపాయలు వేస్ట్ మావా. రాత్రి నిద్ర కూడా వేస్ట్. ఒకడంటాడు అసలు నాకు ఫుల్ బాటిల్ కొట్టుకోవచ్చు మావా, ఫుల్ బాటిల్ తీసుకోకుండా ఈ సినిమాకి వచ్చాను, నాకు రాడు మావా. అంటే వీళ్ళు చేస్తున్న ఎదవలు చేస్తున్న కామెంట్స్, మేము కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసి కష్టపడి బాధలు పడి మీ సినిమా తీస్తే ప్రేక్షకుడు సినిమా చూసి నచ్చకపోతే మేమేమంటున్నాం అంటే మీరు కామెంట్ ఇచ్చి ఇవ్వండి, మేము తప్పని చెప్పండి. సినిమా మొత్తం పూర్తిగా చూసేసి మీకు నచ్చిందా నచ్చదో చెప్పండి. రీల్ టు రీల్ మీ ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ పెడితే ఆల్ అదర్ ఫార్వర్డ్ మావా ఈ సినిమా ఎలాగుంది అంటే 5 నిమిషాల్లో నీకు సినిమా ఏం అర్థం అవుతుంది. అది కనుక ఇవన్నీ కూడా మనం కూడా సీరియస్ గా తీసుకొని సెల్ ఫోన్లు బంద్ ఇస్ అ థియేటర్స్, అది ఛాంబర్ ఇస్ అ కౌన్సిల్ ఇస్ అ డిసిషన్ ఇస్ ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ చేసుకుంటే మనం భవిష్యత్తులో కొన్నాళ్ళు మనం బతుకు పట్టగట్టగలం. అది లేకపోతే మన బతుకులు మన జీవితాలు 1 గంటకు స్టార్ట్ అయితే 1 గంట 5కి మన జీవితం అయిపోతుంది వాళ్ళు చెప్పగలుగుతారు. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.